నమస్కారం మిత్రులారా. మనలో చాలా మంది ఇలాంటి ప్రశ్నలతో జీవిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఫలితం నాకెందుకు రావడం లేదు? ఎందుకు నా జీవితంలోనే అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి? నాకు కావాల్సినవి ఎందుకు ఇంకా దూరంగానే ఉన్నాయి? మీరు కూడా ఇలాంటి ప్రశ్నలతో జీవిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే మిత్రమా. కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది జీవితంలో ఒక మంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. అప్పుడు మన మనసులో ఒక సందేహం మొదలవుతుంది. నేను అదృష్టవంతుడిని కాదేమో, నా తలరాతలు ఇది లేదేమో, నేను అర్హుడిని కాదేమో, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ మిత్రులారా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆలస్యం వెనక ఒక అద్భుతం దాగి ఉంటుంది. ఆ అద్భుతం నీకు దగ్గరలోనే ఉన్నది. ఇంకా నువ్వు సిద్ధంగా లేవు దాన్ని అందుకోవడానికి. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు ప్రతి దానిలో విజయం సాధిస్తావు. ఎందుకంటే మానవుడి కోరికలు అనంతమైనవి. ఆ అనంతమైన కోరికలు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే ఆ విశ్వమే నీ కోరికను నెరవేరుస్తుంది. నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. నీ కోరిక నెరవేరలేదంటే ఆ విశ్వం నిన్ను సిద్ధం చేస్తుంది. ఇలాంటి నమ్మకంతో నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండు. నువ్వు కోరుకున్న ప్రతిదీ సరైన సమయానికి నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక యువకుడు ప్రతిరోజు దేవుడిని ప్రార్థించేవాడు. నాకు డబ్బు కావాలి, నాకు ఆర్థిక విజయం కావాలి, నాకు మంచి జీవితం కావాలి అని. కొన్ని సంవత్సరాలు గడిచినా అతని జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. ఒకరోజు అతను నిరాశతో అడిగాడు, నేను ఎంత ప్రార్థించినా ఎందుకు ఫలితం రావడం లేదు? అప్పుడు ఒక జ్ఞాని అతను ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో చూసావా అని అడిగాడు. యువకుడు అవును, పెద్దగా ఉంది, అయితే ఏంటి? ఇది ఒకప్పుడు చిన్న విత్తనం మాత్రమే. మొదటి రోజు ఏమీ కనిపించలేదు, మొదటి నెల కూడా పెద్ద మార్పు కనిపించలేదు. కానీ భూమి కింద వేర్లు పెరుగుతూనే ఉన్నాయి. వేర్లు బలపడిన తర్వాత చెట్టు ఆకాశాన్ని తాకగలుగుతుంది. అప్పుడు ఆ యువకుడికి అర్థమైంది, తన జీవితంలో కూడా కనిపించిన మార్పులు జరుగుతున్నాయని. మిత్రమా, నీ జీవితం కూడా ఈరోజు ఇలానే ఉన్నది. బయటకు ఫలితం కనిపించటం లేదు, కానీ నీ లోపల సహనం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, మంచి వ్యక్తిత్వం బలపడుతుంది. ఇవి ఏవీ కనిపించవు, కానీ ఇవే నీ అందమైన భవిష్యత్తుకు విజయానికి పునాది. చాలా మంది ఫలితాన్ని మాత్రమే చూస్తారు, కానీ జీవితం అనేది ప్రక్రియను చూస్తుంది. మనకు గమ్యం కావాలి, జీవితం ప్రయాణాన్ని నేర్పిస్తుంది. మనకు ఆశీర్వాదం కావాలి, జీవిత అర్హతను పెంచుతుంది. మనకు విజయం కావాలి, జీవితం బాధ్యతను నేర్పిస్తుంది. ఇదే నిజమైన ఎదుగుదల. ఒక్కసారి ఆలోచించండి, 5 సంవత్సరాల క్రితం మీకు ఇప్పటి జ్ఞానం ఉన్నదా? లేదు కదా. ఇప్పుడున్నంత ధైర్యం 5 సంవత్సరాల క్రితం ఉన్నదా? లేదు కదా. ఇప్పుడున్నంత అవగాహన 5 సంవత్సరాల క్రితం ఉన్నదా? లేదు కదా. అంటే ఈ సంవత్సరాలన్నీ వృధా కాలేదన్నమాట. మీరు ఎదుగుతున్నారు, మీలో మార్పు జరుగుతుంది, ప్రతిరోజు బలపడుతున్నారు. ఇదే అసలు పురోగతి. జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోవచ్చు, కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు, కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి దారి తీస్తుంది. ప్రతి నిరాకరణ ఒక కొత్త దారిని చూపిస్తుంది. ప్రతి కష్టం ఒక కొత్త శక్తిని మేల్కొలుపుతుంది. అందుకే బలమైన వ్యక్తుల సమస్యలను శాపంగా చూడరు, వాటిని శిక్షణగా చూస్తారు. వాళ్ళు ఇలా అడుగుతారు, ఈ సమస్య నాకు ఏం నేర్పిస్తుంది? ఈ ఒక్క ప్రశ్న జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే బాధ మనల్ని విరగ్గొట్టదు,
బాధ గురించి మనం నిర్మించుకున్న కథే మనల్ని విరగ్గొడుతుంది. అందుకే ఇకపై ఇలా అనుకోండి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఇలాంటి దానికి బదులు ఇలా అడగండి, ఇది నన్ను ఎలాంటి వ్యక్తిగా తయారు చేస్తుంది? ఆలోచన మారితేనే జీవితం మారుతుంది మిత్రమా. దృష్టికోణం మారితేనే అనుభవం మారుతుంది. భయం మారితేనే భవిష్యత్తు మారుతుంది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన ప్రతి వ్యక్తి ఒక విషయం నేర్చుకున్నాడు. అదే ఓపిక, క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం. వాళ్ళు ఒక్క రోజులో విజేతలు కాలేదు, రోజుకు అడుగు వేసి విజేతలయ్యారు. అందుకే ఇప్పుడు నువ్వున్న ఈ జీవితాన్ని చిన్న చూపు చూడకండి. మీ పురోగతిని తక్కువ అంచనా వేయకండి. మీ కథను మధ్యలోనే తీర్పు ఇవ్వకండి. ఎందుకంటే ఇంకా చివరి పేజీ రాయలేదు. ఇంకా మీ కథ పూర్తి కాలేదు. బహుశా మీరు ఎదురు చూస్తున్న అవకాశమే మీ వైపు వస్తుండవచ్చు. బహుశా మీరు కలలకంటున్న జీవితం మీకు దగ్గరవుతూ ఉండవచ్చు. బహుశా మీరు కోరుకున్న ఆశీర్వాదం మీకోసం సరైన సమయాన్ని ఎదురు చూస్తూ ఉండవచ్చు. కాబట్టి ఈ రోజు నుండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్న సందేహాలను తగ్గించండి, నమ్మకాన్ని పెంచుకోండి, ఫిర్యాదులు తగ్గించండి, కృతజ్ఞత భావాన్ని పెంచుకోండి, భయాన్ని తగ్గించండి, ధైర్యాన్ని పెంచుకోండి. ఎందుకంటే మీరు వెతుకుతున్నది కూడా మిమ్మల్ని వెతుకుతూ ఉన్నది. మీరు కోరుకున్న జీవితం కూడా మీ వైపు నడుస్తూ వస్తుంది. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రయాణం, అంతే. గుర్తుంచుకోండి మిత్రమా, మీకు చెందాల్సింది ఖచ్చితంగా మీకు చెందుతుంది. సరైన సమయంలో, సరైన రూపంలో, సరైన కారణంతో అది మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది. నమ్మకంతో ప్రయత్నిస్తూనే ఉండు. చాలా మంది జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారికి ఇప్పుడున్న సమస్యను బట్టి వారి విలువేంటో అర్థం చేసుకోగలుగుతున్నారు. డబ్బు లేకపోతే నాకు సామర్థ్యం లేదని భావిస్తున్నారు. ఎవరైనా తిరస్కరిస్తే నేను చేతకాని వాడినని నమ్మేస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే నీ పరిస్థితి నీ విలువను నిర్ణయించదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీ సామర్థ్యాన్ని నిర్ణయించదు. ఇతరుల అభిప్రాయం నీ భవిష్యత్తును నిర్ణయించదు. ఒక విత్తనాన్ని చూసి ఎవరైనా ఇది కేవలం ఒక గింజ అని చెప్పవచ్చు. కానీ ఆ గింజలో ఒక మహావృక్షం దాగి ఉంటుంది. అలాగే నువ్వు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావో అది నువ్వు కాదు. నీ లోపల ఏమి దాగి ఉందో అదే ముఖ్యం. చాలాసార్లు మనకు మనమే కనిపించము. మన బలం ఏంటో మనకే తెలియదు. మన సామర్థ్యం మనమే తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. ఎందుకంటే మన అద్దంలో ముఖాన్ని చూస్తాం, కానీ మన ఆత్మలోని శక్తిని చూడం. జీవితం కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా నడిపిస్తుంది. అందరూ వదిలేసినట్లు అనిపించే పరిస్థితులు వస్తాయి. ఎవరు అర్థం చేసుకోనట్లు అనిపిస్తుంది. ఎవరు సహాయం చేయనట్లు అనిపిస్తుంది. అప్పుడే ఒకటి గుర్తుపెట్టుకో, ఒంటరితనం శిక్ష కాదు, అది ఆత్మవిశ్వాసాన్ని నిర్మించే పాఠశాల. కొన్ని ప్రయాణాలు ఒంటరిగానే చేయాలి. ఎందుకంటే కొన్ని పర్వతాలను నువ్వే ఎక్కాలి, కొన్ని యుద్ధాలు నువ్వే గెలవాలి, కొన్ని పాఠాలను నువ్వే నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నీ అసలు శక్తి నీకు తెలుస్తుంది. ఒక్కసారి సీతాకోక చిలుక జీవితాన్ని గమనించు మిత్రమా. మొదట అది పురుగు, తర్వాత ఒక గూడు లాంటి స్థితిలో ఉంటుంది. బయట నుంచి చూస్తే అది కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. అది తన కొత్త రూపాన్ని నిర్మించుకుంటుంది. అలాగే నీ జీవితంలో కూడా కొన్ని కాలాలు ఉంటాయి. బయటకి ఏమీ జరగనట్లు కనిపిస్తుంది, అన్నీ నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నీలో ఇంకొక కొత్త వ్యక్తి పుడుతూ ఉండవచ్చు. నీ ఆలోచనలు మారుతూ ఉండవచ్చు, నీ దృష్టి మారుతూ ఉండవచ్చు, నీ భవిష్యత్తుకు అవసరమైన శక్తి సేకరించబడుతూ ఉండవచ్చు. అందుకే ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావో చూసి నిరాశ చెందకు. ఎందుకంటే ప్రతి గొప్ప కథలో ఒక నిశ్శబ్ద అధ్యాయం ఉంటుంది. ప్రతి విజయంలో ఒక కనిపించిన పోరాటం ఉంటుంది. ప్రతి చిరునవ్వు వెనుక ఒక గెలిచిన యుద్ధం ఉంటుంది.
కాబట్టి ప్రశాంతంగా ఉండు మిత్రమా. చాలా మంది భవిష్యత్తు గురించి తెగ ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోతున్నారు. రేపేమవుతుంది, నాకు విజయం ఎప్పుడు వస్తుంది, నా కలలు ఎప్పుడు నెరవేరుతాయి, ఇలాంటి ప్రశ్నలు మన మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. కానీ జీవితం ఎప్పుడు ఈ రోజులోనే జరుగుతుంది. నిన్న మారదు, రేపటిని నువ్వు మార్చలేవు, కానీ ఈ రోజు నీ చేతుల్లో ఉంది. ఈ రోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే రేపటి రోజు దానంతటదే నీ కోసం మంచిగా మారుతుంది. ఈ రోజు నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యి. ఒక చిన్న అడుగైనా చాలు. చిన్న అడుగులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ పెద్ద విజయాలు కూడా చిన్న అడుగులతోనే ప్రారంభమవుతాయి. ఒక ఇటుకతో ఇల్లు కట్టలేము, కానీ ప్రతి ఇల్లు ఒక ఇటుకతోనే మొదలవుతుంది. ఒక పేజీతో పుస్తకం పూర్తి కాదు, కానీ ప్రతి పుస్తకం ఒక పేజీతోనే ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి గొప్ప జీవితం ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజు నుంచి నీ గురించి చెడు మాటలు మాట్లాడటం నువ్వే ఆపాలి. నేను చేయలేను అనడం ఆపు. నా వల్ల కాదు అనడం ఆపేసే. నాకు అదృష్టం లేదు అనడం ఆపేసే. ఎందుకంటే నీ మాటలే నీ భవిష్యత్తుకు విత్తనాలు. నువ్వు నీ మనసులో ఏమి నాటుతావో రేపటి నీ జీవితంలో అదే పంటలాగా పండుతుంది. ప్రతిరోజు నీకు నువ్వు ఇలా చెప్పుకో, నేను మంచివాడిని, నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, నేను బలపడుతున్నాను, నా సమయం ఎంతో విలువైనది, నా జీవన ప్రయాణం సరైన దిశలో సాగుతుంది. ఇలాంటి సానుకూల ఆలోచనలతోటి ఉండు. ఇది నీ మనసును శక్తివంతం చేసే సాధన. గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో చీకటి శాశ్వతం కాదు, కష్టం శాశ్వతం కాదు, బాధ కూడా శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం ఎలా వస్తుందో, ప్రతి తుఫాను తర్వాత ప్రశాంతత ఎలా వస్తుందో, నీ జీవితంలో ప్రతి కష్టం పరీక్ష తర్వాత ఒక కొత్త స్థాయి ప్రారంభమవుతుంది. అందుకే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి భయపడకు. నువ్వు ఊహించిన దానికంటే బలవంతుడివి. నువ్వు అనుకున్న దానికంటే ఎంతో విలువైన వాడివి. నువ్వు నమ్మిన దానికంటే ఎక్కువ శక్తి నీలో ఉంది. బహుశా జీవితంలో అత్యంత అందమైన మలుపు ఇంకా ముందే ఉండవచ్చు. బహుశా నీ ప్రార్థనలకు సమాధానం ఇప్పటికే నీ వైపు ప్రయాణం మొదలుపెట్టి ఉండవచ్చు. బహుశా నీ కథలోని అత్యంత శక్తివంతమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉండవచ్చు. కాబట్టి తొందరపడకు, నిరాశ చెందకు, ఆశ వదులుకోకు. నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీపై నమ్మకం ఉంచు. నీ ఎదుగుదలను నువ్వే ప్రేమించాలి. ఎందుకంటే ప్రతిరోజు నిన్ను నీ గమ్యానికి మరింత దగ్గర చేస్తుంది. మరొకటి గుర్తుపెట్టుకో మిత్రమా, కొన్నిసార్లు నువ్వు ఎదురు చూస్తున్న నీ అద్భుతం నువ్వు ఊహించిన దానికంటే చాలా దగ్గరలో ఉంటుంది. మిత్రమా, జీవితం ఎప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేయదు. కొన్నిసార్లు అది మన కోసం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకి. మన జీవితంలో ఏదైనా అనుకున్నట్లు జరగనప్పుడు మనం ఎందుకు భయపడతాము? మనం ఎందుకు నిరాశ చెందుతాము? మనం ఎందుకు నమ్మకాన్ని కోల్పోతాం? దానికి ఒకే ఒక కారణం ఉంది. మన చుట్టూన సమాజాన్ని చూస్తూ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు గుర్తించలేకపోవడమే. నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలియక నీపై నీకు భయం కలుగుతుంది. భయం అనేది భవిష్యత్తులో జరగకపోవచ్చు మనం ఊహించిన సంఘటనకి ఇచ్చే ప్రతిస్పందన. అంటే ఇంకా జరగని విషయానికి మనం ముందుగానే బాధపడటం. ఇదే చాలా మంది జీవితాలను వెనక్కి లాగేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో మీరు భయపడిన విషయాలలో ఎన్ని నిజంగా జరిగాయి? చాలా వరకు జరగవు. కానీ ఆ భయం మాత్రం మన శక్తిని, మన ఆనందాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని దోచుకుంటుంది. అందుకే భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకోవాలి. నమ్మకం అంటే పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం కాదు, అన్ని గందరగోళంగా కనిపిస్తున్నప్పటికీ ముందుకు సాగడం. దారి మొత్తం కనిపించకపోయినా మొదటి అడుగు వెయ్యడం. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ వినండి.
చైనాలో ఒక ప్రత్యేకమైన వెదురు చెట్టు ఉంటుంది. దాన్ని బాంబో ట్రీ అని పిలుస్తారు. రైతు ఆ విత్తనాన్ని నాటుతాడు, రోజు నీరు పోస్తాడు, సంరక్షిస్తాడు. 1 సంవత్సరం గడుస్తుంది, ఏమీ కనిపించదు. 2 సంవత్సరాలు గడుస్తాయి, ఇంకా ఏమీ కనిపించదు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇంకా భూమిపైకి మొక్క కూడా రాదు. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఏమనుకుంటారు? విత్తనం చచ్చిపోయింది, ఇది పనికిరాదు, ఇంతకాలం ఎందుకు ఎదురు చూడాలి అని. కానీ 5వ సంవత్సరం తర్వాత కొన్ని వారాల్లోనే ఆ బాంబో ట్రీ దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అది కొన్ని వారాలలో పెరిగిందా? కాదు, అది 5 సంవత్సరాలుగా పెరుగుతుంది. కానీ భూమి కింద తన వేర్లను బలపరుచుకుంటూ. ఎందుకంటే అంత ఎత్తుకు ఎదగాలంటే అంత లోతైన పునాది అవసరం. మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉండవచ్చు. మీకు ఏమీ జరగడం లేదని అనిపించవచ్చు, కానీ లోపల మీరు బలపడుతూనే ఉండవచ్చు. మీ వ్యక్తిత్వం ఎదుగుతూ ఉండవచ్చు, మీ ఆలోచనలు మారుతూ ఉండవచ్చు, మీ భవిష్యత్తుకు అవసరమైన పునాది నిర్మించబడుతూ ఉండవచ్చు. అందుకే ఓపిక కోల్పోవద్దు. కొన్ని గొప్ప విజయాలు కనిపించకుండానే ప్రారంభమవుతాయి. ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే, జీవితంలో తిరస్కరణలు. చాలా మంది రిజెక్ట్ని ఓటమిగా చూస్తారు, కానీ చాలాసార్లు రిజెక్షన్ అనేది రీడైరెక్షన్ లాంటిది. అంటే మరింత మంచి దారికి మళ్లించడం. ఒక ఉద్యోగం రాకపోవచ్చు, ఒక సంబంధం నిలవకపోవచ్చు, ఒక అవకాశం చేజారిపోవచ్చు. ఆ సమయంలో మనకు బాధగా ఉంటుంది, కానీ సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది, అది జరగకపోవడమే నాకు మంచిది అని. జీవితం కొన్ని తలుపులు మూసినప్పుడు అది నిన్ను శిక్షించడం కాదు మిత్రమా, నీకోసం సరిపోని దారిని ఆపడం కావచ్చు కదా. అందుకే ప్రతి నిరాకరణ ద్వేషించకు. కొన్నిసార్లు అది ఒక రక్షణ, కొన్నిసార్లు అది ఒక మార్గదర్శకం, కొన్నిసార్లు అది ఒక ఆశీర్వాదం. మరొక గొప్ప అలవాటు గురించి కూడా మాట్లాడుకుందాం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఇది ఒకటి. చాలా మంది ఎప్పుడు లేని వాటిని మాత్రమే చూస్తారు, అందుకే బాధపడుతూ ఉంటారు. కానీ విజేతలు ఉన్న వాటిని కూడా గమనిస్తారు, అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీకు ఏమి లేదని అడగకండి, ఈరోజు మీ వద్ద ఏముందని అడగండి. మీరు బ్రతికి ఉన్నారు, మీ శరీరం ఆరోగ్యంగా ఉంది, మీకు ఆలోచించే శక్తి ఉంది, కలలు కనే అవకాశం ఉంది, మళ్ళీ ప్రయత్నించే అవకాశం కూడా ఉన్నది. ఇవేమైనా చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నారా? ఇవే జీవితంలోని గొప్ప గొప్ప వరాలు. కృతజ్ఞత మన దృష్టిని కొరత నుండి సమృద్ధి వైపు తీసుకువెళుతుంది, భయం నుండి విశ్వాసం వైపు తీసుకువెళుతుంది, అసంతృప్తి నుండి ఆనందం వైపు తీసుకువెళుతుంది. ప్రతిరోజు ఉదయం ఇలా చెప్పుకోండి, ఈరోజు నాకు లభించిన ప్రతి అవకాశానికి నేను కృతజ్ఞుడిని, నేను ఇంకా పొందబోయే ఆశీర్వాదాల కోసం నేను కృతజ్ఞుడిని. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఒక చివరి సత్యం, ప్రపంచంలోని గొప్ప పనులు చాలా వరకు నిశ్శబ్దంగా జరుగుతాయి. ఒక విత్తనం నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది, సూర్యోదయం నిశ్శబ్దంగా జరుగుతుంది, మన గుండె నిశ్శబ్దంగా కొట్టుకుంటుంది, మన ఎదుగుదల కూడా చాలాసార్లు నిశ్శబ్దంగానే జరుగుతుంది. అందుకే ప్రతిరోజు పెద్ద ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందవద్దు. ప్రతిరోజు చిన్న పురోగతి కూడా ఒక విజయం. ఒక మంచి ఆలోచన, ఒక మంచి అలవాటు, ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ప్రయత్నం, ఇవన్నీ కలిసి ఒక గొప్ప జీవితాన్ని నిర్మిస్తాయి. గుర్తుంచుకో మిత్రమా, నీ కథ ఇంకా ముగియలేదు. నువ్వు ఇప్పుడు చదువుతున్న అధ్యాయం కష్టం కావచ్చు, కానీ మొత్తం పుస్తకం అదే కాదు. ముందు ఇంకా ఎన్నో అందమైన పేజీలు ఉన్నాయి, ఇంకా ఎన్నో విజయాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రయత్నిస్తూ ఉండు, నమ్ముతూ ఉండు, నేర్చుకుంటూ ఉండు, ఎదుగుతూ ఉండు. ఎందుకంటే జీవితంలో గొప్ప విషయాలు చాలా సార్లు చివరి క్షణంలోనే జరుగుతాయి.
చీకటి ఎక్కువగా కనిపించే సమయమే ఉదయం దగ్గరలో ఉన్న సమయం కావచ్చు. అలాగే నువ్వు వదిలేయాలని అనిపించే సమయమే నీ విజయం దగ్గరలో ఉన్న సమయం కావచ్చు. కాబట్టి ఆగిపోవద్దు. నీ వెలుగు వస్తుంది, నీ సమయం వస్తుంది. నీ కథలోని అత్యంత అందమైన అధ్యాయం ఇంకా ముందే ఉంది. విశ్వసించు, ఓపిగ్గా ఉండు. నీ జీవితంలో అద్భుతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మిత్రమా, జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత కష్టమైన పాఠాలలో ఒకటి ఏమిటో తెలుసా? వదిలేయడం. కానీ ఇక్కడ వదిలేయమని చెప్తుంది నీ కోరికలు, నీ ఇష్టాలు కాదు. భయాన్ని వదిలేయి, గందరగోళాన్ని వదిలేయి, అతిగా నియంత్రించాలనే నీ కోరికని వదిలేయి. ఎందుకంటే చాలాసార్లు మనం జీవితాన్ని జీవించడం కంటే జీవితాన్ని నియంత్రించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తున్నాం. ప్రతిదీ మనం అనుకున్నట్లుగానే జరగాలని కోరుకుంటాం. అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తాం. ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం. కానీ జీవితం అలా పనిచేయదు. జీవితం ఒక నది లాంటిది. నువ్వు ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదితే అలసిపోతావు. ప్రవాహాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే గమ్యాన్ని చేరుకుంటావు. అందుకే కొన్నిటిని అంగీకరించడం కూడా ఒక గొప్ప శక్తి. జరిగిన దాన్ని మార్చలేము, కానీ దాని నుంచి నేర్చుకోవచ్చు. గతాన్ని తిరిగి రాయలేము, కానీ భవిష్యత్తుని కొత్తగా నిర్మించవచ్చు. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ వినండి. ప్రకృతిలో ఈగిల్ అనే ఒక పక్షి చాలా ప్రత్యేకమైనది. దాని జీవితంలో ఒక దశ వస్తుంది. దాదాపు 40 సంవత్సరాల వయసులో దాని ముక్కు బలహీనపడుతుంది. దాని గోర్లు పదును కోల్పోతాయి. దాని రెక్కలు బరువెక్కిపోతాయి. అప్పుడు దాని ముందు 2 ఎంపికలు ఉంటాయి. మొదటిది, నెమ్మదిగా బలహీనపడుతూ జీవించడం. రెండవది, బాధాకరమైన మార్పును అంగీకరించడం. ఈగిల్ రెండవ దాన్ని ఎంచుకుంటుంది. అది ఒక ఎత్తైన పర్వతానికి వెళుతుంది. కొన్ని నెలల పాటు ఒంటరిగా ఉంటుంది. పాత గోర్లను విడిచిపెడుతుంది. పాత ముక్కును తొలగిస్తుంది. పాత రెక్కలను వదులుతుంది. ఆ ప్రక్రియ చాలా కష్టమైనది, బాధాకరమైనది. కానీ ఆ తర్వాత అది మళ్ళీ కొత్త శక్తితో ఎగరడం ప్రారంభిస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని పాత వాటిని వదిలేయాల్సిన సమయం వస్తుంది. పాత భయాలను, పాత బాధలను, పాత అపజయాల జ్ఞాపకాలను, పాత నమ్మకాలను. ఎందుకంటే కొత్త జీవితం కోసం కొత్త ఆలోచనలు అవసరం. కొత్త అవకాశాల కోసం కొత్త దృష్టికోణం అవసరం. చాలాసార్లు మన భవిష్యత్తును అడ్డుకునేది పరిస్థితులు కావు, మన పాత ఆలోచనలే. అందుకే నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నేను ఇంకా ఏ బాధను మోస్తున్నాను? నేను ఇంకా ఏ భయాన్ని పట్టుకొని ఉన్నాను? నేను ఇంకా ఏ గతాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను? ఆ సమాధానంలోనే నీ స్వేచ్ఛ దాగి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక గొప్ప సత్యం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు అర్థం వెంటనే కనిపించదు. కొన్ని జరిగినప్పుడు మనకు అవి తప్పుగా అనిపిస్తాయి. కొన్ని సంఘటనలు అన్యాయంగా అనిపిస్తాయి. కొన్ని కోల్పోయిన అవకాశాలు మనసును బాధిస్తాయి. కానీ కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అన్నీ ఒక కారణం కోసమే జరిగాయని అర్థమవుతుంది. ఒక తలుపు మూసుకుపోయింది, అందుకే నువ్వు మరొక మంచి మార్గాన్ని కనుగొన్నావు. ఒక వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, అందుకే నువ్వు నీ విలువ తెలుసుకున్నావు. ఒక అవకాశం దూరమైంది, అందుకే మరింత గొప్ప అవకాశం నీ జీవితంలోకి వచ్చింది. జీవితం కొన్నిసార్లు మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంది, కానీ తర్వాత దాని అర్థం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ప్రతి సంఘటనను వెంటనే తీర్పు ఇవ్వకండి. ఇది మంచి లేదా చెడు అనే వెంటనే నిర్ణయించకండి. కొన్నిసార్లు ఈ రోజు సమస్యగా కనిపిస్తున్నదే రేపు ఆశీర్వాదంగా మారవచ్చు. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన దానికి వద్దాం. చాలా మంది కలలు కంటారు, కానీ కొద్దిమంది మాత్రమే వాటికి తగిన వ్యక్తులుగా మారుతారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ కలల జీవితానికి సరైన అర్హత నీలో ఉన్నదా? నీ కలల ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు నీ వద్ద ఉన్నాయా? నీ కలల సంపదకు తగిన క్రమశిక్షణ నీలో ఉన్నదా? నీ కలల సంబంధానికి తగిన పరిపక్వత నీలో ఉన్నదా? ఎందుకంటే జీవితం కేవలం కోరికలను ఇవ్వదు, అర్హతను పరీక్షిస్తుంది. అందుకే నీ కలల కోసం ఎదురు చూడకు,
వాటికి తగిన వ్యక్తిగా మారడం ప్రారంభించు. ప్రతిరోజు కొంచెం నేర్చుకో. ప్రతిరోజు కొంచెం కొంచెం ఎదగడం నేర్చుకో. ప్రతిరోజు నీ జీవితాన్ని కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకో. చిన్న చిన్న మార్పులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవే గొప్ప ఫలితాలను సృష్టిస్తాయి. ఒక చెట్టు ఒక్క రోజులో పెరగదు, ఒక భవనం ఒక్క రోజులో నిర్మించబడదు. అలాగే గొప్ప వ్యక్తిత్వం కూడా ఒక్క రోజులో తయారు కాదు, రోజువారీ చిన్న నిర్ణయాల వల్ల తయారవుతుంది. అందుకే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. నీ జీవితాన్ని మార్చే అవకాశం కోసం ఎదురు చూడకు. నువ్వే అవకాశంగా మారిపో. నీ పరిస్థితులు మారాలని ఎదురు చూడకు. నీ ఆలోచనలను మార్చు, నీ అలవాట్లను మార్చు, నీ దృష్టిని మార్చు. అప్పుడు నీ ప్రపంచం కూడా మారడం ప్రారంభిస్తుంది. మిత్రమా, గుర్తుంచుకో, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ప్రతి కన్నీరు ఒక పాఠం నేర్పింది. ప్రతి అపజయం ఒక బలం ఇచ్చింది. ప్రతి నిరాశ ఒక అవగాహన ఇచ్చింది. ప్రతి పోరాటం నిన్ను మరింత శక్తివంతుడిని చేసింది. అందుకే గతాన్ని ద్వేషించకు, దానికి కృతజ్ఞత చెప్పు. అదే నిన్ను నేటి వ్యక్తిగా మార్చింది. ఇక ముందు భయంతో కాదు, విశ్వాసంతో జీవితాన్ని ప్రారంభించు. అనుమానంతో కాదు, నమ్మకంతో ప్రయత్నించు. ఆతురతతో కాదు, ఓపికతో ప్రయత్నించు. ఎందుకంటే నీ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. నీ ఎదుగుదల ఇంకా కొనసాగుతుంది. నీ అద్భుతాలు ఇంకా దారిలోనే ఉన్నాయి. ఇంకా మరొకటి గుర్తుంచుకో, జీవితం ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండదు. కొన్నిసార్లు అది నిన్ను నువ్వు ఊహించిన దానికంటే గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది. నీ కథ ముగియలేదు. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే, ఒక పేజీ మాత్రమే. అత్యంత అందమైన అధ్యాయాలు, పేజీలు ఇంకా ముందు చాలా ఉన్నాయి మిత్రమా. ఆనందంతో, నమ్మకంతో అన్నిటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు మిత్రమా. జీవితంలో జరిగే ప్రతిదీ మనకు అర్థమయ్యేలా జరగదు. కొన్ని విషయాలు జరగనప్పుడు మనం బాధపడతాం. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎందుకా అని బాధపడతాం. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఇది నాకు ఎందుకు జరిగింది అని అనుకుంటాం. కానీ కాలం గడిచిన తర్వాత అదే సంఘటనలు వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, జీవితం మనకు వ్యతిరేకంగా కాదు, మన కోసం పనిచేస్తుందని. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక అందమైన గుర్రం ఉన్నది. ఒకరోజు ఆ గుర్రం అడవిలోకి పారిపోయింది. గ్రామస్తులు వచ్చి ఇలా అన్నారు, ఇది చాలా దురదృష్టం. రైతు ప్రశాంతంగా నవ్వి అన్నాడు, అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది. దానితో పాటు మరికొన్ని అడవి గుర్రాలను కూడా తీసుకువచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇది ఎంత గొప్ప అదృష్టం అన్నారు. రైతు మళ్ళీ నవ్వి అన్నాడు, అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత రైతు కుమారుడు ఆ గుర్రాన్ని శిక్షణ ఇస్తూ కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మళ్ళీ గ్రామస్తులు వచ్చి ఇది చాలా చెడ్డ విషయం అన్నారు. రైతు మళ్ళీ అదే సమాధానం చెప్పాడు, అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. కొన్ని వారాల తర్వాత యుద్ధం ప్రారంభమైంది. గ్రామంలోని యువకులందరూ సైన్యంలోకి తీసుకువెళ్లారు. కానీ రైతు కుమారుడు కాలు విరిగిన కారణంగా అతడిని తీసుకువెళ్ళలేదు. అప్పుడు గ్రామస్తులకు అర్థమైంది, వాళ్ళు దురదృష్టం అనుకున్నది నిజానికి ఒక ఆశీర్వాదం అని. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనకు నష్టంలాగా కనిపించేది రేపు మనకు రక్షణగా మారవచ్చు. ఈరోజు మనం కోల్పోయిన అవకాశం రేపు మరింత గొప్ప అవకాశానికి దారి తీయవచ్చు. ఈరోజు మనకు వచ్చిన కష్టం రేపటి బలానికి కారణం కావచ్చు. అందుకే మీ జీవితంలో జరిగే ప్రతి దానికి వెంటనే తీర్పు ఇవ్వకండి. ప్రతి అధ్యాయం చదవక ముందే మొత్తం కథ గురించి నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే రచయితకు మొత్తం కథ తెలుసు, మనకు మాత్రం ప్రస్తుతం ఉన్న పేజీ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నీ జీవితాన్ని గుర్తు చేసుకో. గతంలో జరిగిన కష్టాలను గుర్తు చేసుకో. ఆ సమయంలో అవి ఎంత పెద్ద సమస్యలుగా అనిపించాయో గుర్తు చేసుకో. కానీ ఈ రోజు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు వాటిని దాటేసావు. నువ్వు బలంగా నిలబడ్డావు. అంటే నీకు తెలియని శక్తి నీలో ఉందన్నమాట. నీకు తెలియని ధైర్యం నీలో ఉందన్నమాట. నీకు తెలియని సామర్థ్యం నీలో ఉందన్నమాట. అందుకే ఇకపై నీ గురించి చిన్నగా ఆలోచించకు. నీ జీవితాన్ని తక్కువ అంచనా వేయకు. నీ కలలను పరిమితం చేయకు. నువ్వు ఇప్పటి వరకు వచ్చిన దూరాన్ని గౌరవించు.
నీ పోరాటాలను గౌరవించు, నీ సహనాన్ని గౌరవించు, నీ ప్రయాణాన్ని గౌరవించు. ఎందుకంటే ప్రతి గాయం ఒక పాఠం నేర్పింది, ప్రతి కన్నీరు ఒక శక్తిని ఇచ్చింది, ప్రతి అపజయం ఒక మార్గాన్ని చూపించింది, ప్రతి నిరీక్షణ ఒక పరిపక్వతను ఇచ్చింది. ఇప్పుడు నేను నీతో ఒక చిన్న ఊహా ప్రయాణం చేయాలనుకుంటున్నాను. 1 సంవత్సరం తర్వాతని ఊహించుకో. నువ్వు ఈ రోజు కంటే మరింత బలంగా ఉన్నావు, మరింత ప్రశాంతంగా ఉన్నావు, మరింత నమ్మకంగా ఉన్నావు. నీ కలలకు మరింత దగ్గరగా ఉన్నావు. నీ జీవితంలో కొత్త అవకాశాలు వచ్చాయి, కొత్త వ్యక్తులు వచ్చారు, కొత్త ఆశలు పుట్టాయి, కొత్త విజయాలు సాధించావు. ఆ భవిష్యత్తులోని నువ్వు ఈ రోజు ఉన్న నీకు ఏం చెప్తాడో తెలుసా? ఆగిపోకు, భయపడకు, నమ్మకం కోల్పోకు. నువ్వు అనుకున్న దానికంటే చాలా దగ్గరగా ఉన్నావు అని చెప్తాడు. మిత్రమా, జీవితం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదు, కానీ ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త వరం, ఒక కొత్త అవకాశం. అందుకే ఇకపై గతాన్ని మోసుకుంటూ నడవకండి, భవిష్యత్తుకు భయపడుతూ నడవకండి. ఈ క్షణాన్ని ప్రేమించండి, ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి, ఇప్పుడున్న జీవితాన్ని గౌరవించండి. ఎందుకంటే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ కథ ఇంకా ముగియలేదన్నమాట. మీ లక్ష్యం ఇంకా మీకోసం ఎదురు చూస్తుందన్నమాట. మీ అద్భుతాలు ఇంకా మీ దారిలోనే ఉన్నాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకో, నీకు సంబంధించినది మిమ్మల్ని ఎప్పటికీ దాటిపోదు. మీకోసం ఉన్నది సరైన సమయంలో తప్పకుండా మీ జీవితంలోకి వస్తుంది. మీరు ఎదుగుతూనే ఉండండి, మీరు నేర్చుకుంటూనే ఉండండి, మిమ్మల్ని మీరు నమ్ముతూనే ఉండండి. కొన్నిసార్లు జీవితంలో అత్యంత అందమైన విషయాలు మనకు ఆశ తగ్గిపోతున్న సమయంలోనే వచ్చి తలుపు తెడతాయి. అందుకే నీ వెలుగు వస్తుంది, నీ సమయం వస్తుంది, నీకు అవకాశం వస్తుంది, నీ కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నమ్ము, ఎదుగు, జీవితాన్ని ప్రయత్నిస్తూనే ఉండు. ఎందుకంటే నీ ఉత్తమమైన రోజులు ఇంకా ముందే ఉన్నాయి మిత్రమా. ప్రయాణాన్ని విశ్వసించు, నీపై నువ్వు నమ్మకం ఉంచు. అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అద్భుతాలను ఆనందంగా స్వీకరించు మిత్రమా. ఈ కంటెంట్ నీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నీకు ఇష్టమైన వారితోటి ఈ జ్ఞానాన్ని పంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిత్రమా.